ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 9వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 9వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింత ఆత్మస్థైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుంది. అన్ని పనులు కూడా చకచకా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే ఇస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, సగం సగం చేస్తూ ఆగిపోయిన పనులు కానీ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు చక్కగా పరిశీలన చేసుకోగలుగుతారు. ఆ దిశగా కొంతవరకు మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, మీ పెద్దల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అందరితోనూ మాట మంచి జరుపుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివిగా తీసుకోగలుగుతారండి. అందరి విషయంలోనూ కూడా చక్కగా చొరవతో ఉంటూ, అందరికీ ఏదైనా అవసరమైనప్పుడు సలహాలనిస్తూ, మీ వంతుగా మీ యొక్క సహాయాన్ని అందిస్తూ, అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అనుకున్న విధంగా మానసిక ప్రశాంతతను పొందుతూ ముందుకు అడుగులు వేయగలుగుతారండి. ఏదైతే పని భారం ఉందో దాన్ని ఈరోజు కాసింత తగ్గించుకోగలుగుతారు. మీ పనులలో కొంతవరకు ఒత్తిడి కానీ, పని భారం కానీ లేకుండా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా అన్ని విషయాలను కూడా ఆచరణలో పెట్టేటప్పుడు ప్రతి ఒక్క నిర్ణయాన్ని ముందు చూపుతో ఆలోచిస్తూ అడుగులు వేయగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. ఈరోజు మీకు ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంటుందండి. ఆదాయ మార్గాలు చక్కగా మెరుగుపడటం, ఏదైనా కొత్త ఆదాయానికి మీకు పునాదులు పడటం, కొత్త విషయాలలో మరింతగా ముందుకు చొరవగా వెళ్ళటం, మీరు పెట్టిన ఏవైతే ఉన్నాయో అవి మరింతగా లాభాలతో వెనక్కి రావడం, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. సమయానికి చేతికి డబ్బు అందే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అదేవిధంగా ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళటం కానీ, వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే మీ ధనాన్ని వెచ్చించగలుగుతారు. చక్కగా మీ పొదుపులను పెంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు నిల్వలను ఉంచుకోగలుగుతారండి. సమయానికల్లా అన్ని పనులలోనూ కూడా ముందంజలో ఉండటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. నూతన పరిచయాలు కూడా మీకు మరింతగా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. వృత్తి వ్యాపారాలలో మెరుగుదలను చూడగలుగుతారు. చక్కగా ఏదైనా స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్న వారికి కూడా ఈరోజు మీరు ఆ దిశగా చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే బంగారాన్ని కానీ, ఎవరైతే విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు చేసే ప్రతి నిర్ణయం కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి జరిపేటప్పుడు కూడా ఎంతో అప్రమత్తంగా జరుపుకోగలుగుతారు. చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టడం, అనుకోని విధంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. చక్కగా ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడించాలని చూసినా, మిమ్మల్ని కొంతవరకు తగ్గిస్తూ మాట్లాడినా, అట్లాంటి వాటి మాటలకు మీరు ఎటువంటి స్పందన లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల వారు ఏదైతే మిమ్మల్ని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. విజయాలను కూడా పొందగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందడానికి చక్కటి అవకాశాలు అయితే మీకు ఎదురవ్వబోతున్నాయండి.
కొత్త అవకాశాలను కూడా చేజిక్కించుకునే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ముఖ్యంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా చక్కగా లభిస్తుంది మీకు. ఈరోజు మీరు అనుకున్న విషయాలలో చక్కగా ముందుకు వెళ్ళడమే కాకుండా ప్రతి పనిలోనూ కూడా మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ అందరిని ఆకట్టుకునే విధంగా ఉండబోతుందండి. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీకు ఈ రాణించే అవకాశాన్ని ఇవ్వబోతుందండి. కొత్త పరిచయాలు కూడా మీకు లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా దారితీసే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే కొత్త వ్యవహారాలతో ఎవరైనా పరిచయాలు జరిగినప్పుడు వారితో చర్చలు, సంప్రదింపులు కూడా మీకు చక్కగా లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఉండబోతున్నాయండి. ఆర్థిక విషయాలన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవటం వలన కూడా మీరు లాభాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని వ్యవహారాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి స్థితిలో అంటే మానసికంగా మంచి సమ్మతమైన స్థితిలో మీరు ఉండటం, అన్ని విషయాలను కూడా సమర్థవంతంగా పరిశీలన చేస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవటం మీ యొక్క వృద్ధికి ఈరోజు మరింతగా దారి తీస్తుందండి. ఆత్మవిశ్వాసంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టగలుగుతారు. ఏదైతే గతంలో సమస్యలను ఎదుర్కొన్నారో వాటన్నిటికీ కూడా పరిష్కారాలు పొందే విధంగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. కొత్త ఆలోచనలతో, కొత్త అడుగులతో మీకంటూ ప్రత్యేకమైన స్థానంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా చక్కగా మీ చేతనైనంతలో మేలు చేసి పంపించగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ప్రశాంతతను కలుగజేసే విధంగా ఉండబోతుందండి. మీ వద్ద మేలు పొందిన వారు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు సంతోషపడటం కూడా మానసికంగా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు నిర్ణయాలను గౌరవించడం, మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం కూడా మీ చుట్టూ ఏర్పడుతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న స్థానంలో మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే స్నేహపూర్వకమైన వాతావరణంలో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలు పరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు.
మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ అన్ని పనులను చక్కబెట్టుకోగలుగుతారండి. స్నేహితులతోనూ శ్రేయోభిలాషులతోనూ మాట మంచి జరుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలన్నిటినీ సక్రమంగా నెరవేర్చుకుంటూ అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి పనిని కూడా మీరు చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలను చేసుకుంటూ తెలివైన నిర్ణయాలతో మరింత సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ఆచరణలో పెట్టుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.